సెల్ ఫోన్ వల్ల కొంతసేపు ఆనందం ఉంటుంది తప్పితే జ్ఞానం రాదు. అదే ప్రతిరోజు పుస్తకాలు చదవటం ద్వారా మంచి స్థాయికి ఎదుగుతారని జిల్లా కలెక్టర్ రాజాబాబు విద్యార్థులకు ఉద్బోధించారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. తాము చదువుకునే సమయంలో ఎక్కువగా గ్రంథాలయాన్ని వినియోగించుకున్నామని, తద్వారా మంచి స్థాయిలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి పుస్తకం జ్ఞానం కలిగించే వస్తువని, దానిని ఎంత వినియోగిస్తే అంత జ్ఞానవంతులు అవుతారంటూ తెలిపారు. ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఒకే స్థాయిలో ఉంటుందని, దానిని పదును పెట్టుకోవటంలోనే మంచి ఫలితాలు పొందగలుగుతారని చెప్పారు. పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకుని ఉన్నత స్థాయిలో ఉండటం ద్వారా సమాజానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని ఉద్బోధించారు. ప్రతి విద్యార్థి ఖచ్చితంగా పుస్తకాలు చదవాలని, వచ్చే ఏడాది జరిగే గ్రంథాలయ వారోత్సవాల్లో నేను ఎవరేమి చదివారో ఖచ్చితంగా అడుగుతానని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ, పుస్తకాలు చదవటం ద్వారా చరిత్ర తెలుస్తుందని, చరిత్రకారులు సాధించిన విజయాలు కూడా తెలుసుకోగలుగుతారని తెలిపారు. రోజుకు 1 గంట పుస్తకం చదవటం ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చునని చెప్పారు. గొప్ప గొప్ప నాయకులు, చక్రవర్తులు, సైంటిస్టులు, పారిశ్రామికవేత్తల జీవిత గాథలను తెలుసుకోవటం ద్వారా మీరు కూడా ఆ స్థాయికి చేరుకోగలుగుతారంటూ ఉద్బోధించారు. గ్రంథాలయ వారోత్సవాలకు పరిమితం కాకుండా ప్రతిరోజు 1 గంట కేటాయించుకోవాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శివారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ రాజాబాబు గ్రంథాలయ ఆవరణలోని సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మన ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నేను అండ్ ఆల్సో నాతో పాటు ఆర్డీఓ గారు ఇక్కడికి రావడం జరిగింది. యాజమాన్యం చాలా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సో మన ప్రజలకు ఇచ్చేటువంటి మెసేజ్ ఏముందనంటే కనుక, ఈ రోజుల్లో ఎక్కువ మంది సెల్ ఫోన్స్తోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. వాల్యుబుల్ టైం అంతా కూడా దానికే పోతుంది. సో బుక్స్ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ చైతన్యం రావాలి అని అంటే కనుక, సమాజానికి ఉపయోగపడాలి అని అంటే కనుక కంపల్సరీగా బుక్స్ చదవాలి. బుక్స్ ద్వారానే జ్ఞానం వస్తుంది తప్ప మొబైల్ ద్వారా రాదు. కాబట్టి ఈ వారం రోజులు జరిగినటువంటి వారోత్సవాలు ఏదైతే ఉన్నాయో, గ్రంథాలయాల యొక్క ఇంపార్టెన్స్ని ప్రతి ఒక్కరు తెలియజేసి మీడియా ద్వారా, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా జనాలకు అందరికీ తెలియజేయడం వల్ల వాళ్ళలో సృజనాత్మక శక్తి పెరిగి వాళ్ళ సమాజానికి దోహదపడటంతో పాటు సమాజ శ్రేయస్సుతో పాటు వ్యక్తిగత వికాసానికి కూడా ఇది దోహదపడుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనము ఈ గ్రంథాలయాన్ని చాలా సీరియస్గా తీసుకుని చేయాలి. దెన్ నేను కూడా గ్రంథాలయ యాజమాన్యానికి చెప్పేది ఏంటంటే, ఎక్కువ మంది రావడానికి గలటువంటి పరిస్థితులు ఇక్కడ కల్పించాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. మీరు మిత్రలాభము, మిత్ర భేదము పుస్తకం చదివారా ఎప్పుడన్నా? మనకి ఈటీవీలో కూడా వస్తాయి ఉదయం పూట. ఏం కథలవి? మిత్రలాభం, మిత్ర భేదం. పంచతంత్రం తెలీదా? పంచతంత్రం తెలిస్తే ఎవరు రాశారండి? పంచతంత్రం కథలు ఎవరు రాశారు? పేరు విన్నారా? అతను పిల్లల కోసమే ప్రత్యేకంగా కథలు రాశారు. పిల్లల కోసమే. అంటే పిల్లలు అందులో మిత్రలాభము, మిత్ర భేదము. మిత్రుడు వల్ల ఒక మిత్రుడు మనతో ఉంటే ఎంత లాభము, ఒక మంచి మిత్రుడు మనతో ఉంటే ఎంత లాభము, ఒక చెడ్డ మిత్రుడు మనతో ఉంటే ఎంత నష్టము అనే విషయాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.